వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసం చేసుకొని నక్షత్రంలో నువ్వు దాన్ని కట్టినను అచ్చటి నుండి నేను నిన్ను కింద పడవెత్తును. ఇదే యెహోవా వాక్కు. మరొకసారి పాత నిబంధనలో ఒకే ఒక అధ్యాయం ఉన్న ఓబద్య గ్రంథం నుండి ప్రవక్త అయిన ఓబద్య చెప్తున్న అతి శ్రేష్టమైన మాటల్లో 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. చాలా ఎత్తైన స్థలంలో నివాసం ఉంటూ నన్ను ఎవడూ పడవేయలేడు, పడద్రోయటానికి ఎవరి వల్ల కాదు అనుకొని నడుస్తున్న ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయపు గర్వమును గురించి ఈ పుస్తకం ఎక్కువగా తెలియజేస్తూ ఉంది. అందులో భాగంగా నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ ప్రైడ్, గర్వము. చాలా సందర్భాల్లో ప్రజలలో గర్వము ఎక్కువైపోయింది. చాలా మించిపోయిన అతిశయము మానవ జీవితాల్లో కనిపిస్తూ ఉంది. కొద్దిగా ఆస్తి రావడంతోనే, అంతస్తు రావడంతోనే, సైనిక బలం రావడంతోనే, దేవుని చేత ఆశీర్వదింపబడిన వెంటనే మానవుని జీవితాల్లో గర్వము పడిపోవటానికి ముందు నడుస్తున్నట్లుగా ఇక్కడ కూడా ఆ ప్రజలను ఉద్దేశించి రాయబడతా వచ్చింది. సాతాను కూడా గర్వించే పరలోకం నుండి పడద్రోయబడిన సంగతిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఈ బెలూను గాలినంతసేపు చాలా అందంగా తను తాను అతిశయించుకొని పైకి ఎగురటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా చిన్న సూది మన గుచ్చుకున్నప్పుడు అది వెంటనే పగిలిపోవటానికి అవకాశం ఉంది. అలాగే మానవుని గర్వం కూడా దేవుని న్యాయ తీర్పు ఎదుట నిలవబడదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ పొజిషన్, స్థానము, హోదా. ఇది ఆకాశమున ఎత్తైన స్థలములో తన గూడును కట్టుకున్నది అని రాయబడతా వచ్చింది. అంటే భౌగోళికంగా చాలా ఎత్తైన స్థలముల్లో మనము ఈ భౌగోళిక రక్షణ మనకి ఇవ్వగలదు అని చాలా ఎత్తైన స్థలాల్లో మనం కట్టుకున్న ఈ భౌగోళిక ఎత్తుపల్లాలు మన జీవితానికి ప్రొటెక్షన్ ఇవ్వలేదు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఉదాహరణకి ఒక లైట్ హౌస్ సముద్రం మధ్యలో ఉన్నప్పుడు అందరికీ దారి చూపటానికి అది మాదిరిగా ఉండాలి. కానీ నేను సముద్రం కన్నా ఎత్తుగా ఉన్నాను అనుకొని గర్వించి ఎత్తైన స్థలంలో ఉన్నాను అనుకుంటే ఆ సముద్రం లోపల వచ్చే సునామీ, తుఫాను దాన్ని పడివేయటానికి కూడా అవకాశం ఉంది అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ప్రిజంప్షన్, అతిధేమ. వీరు కూడా ఏమనుకుంటున్నారంటే మమ్మల్ని పడద్రోసేవాడు ఎవడూ లేడు అనుకొని తమ్మును తాము హెచ్చించుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. టైటానిక్ షిప్ని తయారు చేసినప్పుడు కూడా దేవుడు కూడా దీన్ని ముంచలేడు అని అతిధేమ, అతి గర్వం వారి జీవితాల్లో వచ్చినప్పుడు చిన్న ఐస్ గడ్డకి పగిలిపోయి అది అందులో ఉన్న ప్రజలందరూ మరణించినట్లుగా మనం ఎరుగుదము. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ పవర్, శక్తి. దేవుని బలము గ్రహించకుండా మాకు సైనిక బలం ఉంది, ఆర్థిక బలం ఉంది, అంగబలం ఉంది అని అతిశయించిన ప్రతి ప్రజలు ఆ బలహీనులైపోయి పరలోకం నుండి త్రోయబడిన సాతాను వలె మనం కూడా గర్వము చేత బలహీనతతో త్రోసివేయబడుతున్నాం. మనకన్నా దేవుని బలము చాలా అధికమైనది. దేవుని ఎదుట వేషాలు వేయకుండా భక్తితో ఉండటానికి ఈ వచనం ఒక హెచ్చరిక లాంటి వచనము అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి మా జీవితాల్లో గర్వము ద్వారా, అతిశయించడం ద్వారా మమ్మల్ని మేము నాశనం చేసుకుంటుండగా నీ వాక్యపు హెచ్చరికతో మమ్మల్ని సరిచేసి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.